వెల్కమ్ టు గరం చాయ్ బిస్కెట్ ఆఫ్ శ్రీ సప్తపతి గ్లోబల్ లా టీమ్. ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ సీఎం ఆఫర్స్ వాటర్ ట్రూస్ టు ఏపీ విత్ ఎన్ఓసి రైడ్. వాట్ డస్ హీ సే? హీ సేస్ దట్ ఇఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ అంతా ఒకటే పాయింట్ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బిలీవ్స్ దట్ ఓవర్ 3000 TMCFT ఆఫ్ సర్ప్లస్ ఫ్లడ్ వాటర్ from Godavari flows into sea every year, then it should issue blanket no objection certificate allowing Telangana to use 1000 TMCFT of Godavari and 580 TMCFT from the Krishna. 1000 TMCFT ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారు? అసలు ప్లేస్ ఉందా? అంటే ఎంత వాటర్ అనుకుంటున్నారు? చాలా ఎక్కువ. అంత దాచుకోవడానికి మన దగ్గర ప్లేస్ ఉందా? అది విషయం మెయిన్. పోనీ దాచుకోవడానికి ప్లేస్ ఉందనే అనుకుందాం. అప్పుడు ఏపీ వాడుకోవచ్చా? ఈ ప్రపోజల్ అయితే బాగానే ఉంది. ఏపీ అడిగేదానికేను తెలంగాణ అడిగేదానికేను పెద్దగా ఇదైతే పడదు, ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకు? ఏపీ ప్లాన్స్ టు డైవర్ట్ 3 TMCFT పర్ డే. AP's pre-feasibility study ignores Telangana 75 entitlement in Godavari water. Adi Sangati. Godavari Water Dispute Tribunal does not allocate surplus water by default. Andhra Pradesh says it is tapping unused Godavari water. Estimates 3000 TFCFT goes unused annually. Says project is legal and all approvals will be secured. Alleges Telangana's own past projects launched without full clearances. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా చాలా ప్రాజెక్ట్స్కి చాలా రిపోర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలండి. కాళేశ్వరంకి ఇవ్వలేదన్నదే గొడవ, ఇచ్చామన్నది వీళ్ళ గొడవ. ఇవ్వలేదు అని సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్తోందండి. కాళేశ్వరం ఎలాగో దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా అతి త్వరలో ఈ కమిషన్ వేశారు కాబట్టి బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ కొత్త ప్రాజెక్టులన్నిటికీ కూడా థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఏం జరుగుతోంది అనే దాని మీద మొత్తం క్లారిటీ అనేది క్లియర్గా ప్రతి వ్యక్తికి తెలుసుకునే అవకాశం దొరికింది. బీఆర్ఎస్ లీడర్ వాక్స్ అవుట్ ఆఫ్ ఆల్ పార్టీ మీటింగ్ తెలంగాణ. చాయ్ తాగారా? తాగలేదా? చాయ్ తాగకుండానే బయటకు వచ్చారా? చాయ్ తాగకపోతే ఎలాగా? ఇప్పుడు Harish Rao has mentioned that nearly 3000 TMCFT of Godavari water